రిలేషన్స్ అనేది కూడా ఓపెన్గా చెప్పాను ఆయనకు అక్కడే. ఆ మాట అంటున్నాను. నేను ఒక లేడీని, నేను కారులో ఉన్నాను, నేను ఆయనతో బయటికి దిగి చెప్తున్నాను, అదేదో నేను అభిమానంతో రాసుకున్నాను, మీరు చలానా వేయండి సార్, ఐఎమ్ రెడీ టు పే. అప్పుడు ఆయన నా ముందరే ఆ నా కొడుకు ఈ నా కొడుకు అంటూ నా భర్తను సంబోధించి, వీళ్ళు రెడ్లు, పేరుకు మాత్రమే రెడ్లు, కానీ వీళ్ళకు ఏముండదు, ఆ ముండ నా కొడుకుని చూసుకొని ఇప్పుడు ఇంట్లో ఆడోళ్ళు కూడా ఈ మాట ఆయన సార్ మీరు ఈ మాటలు అనడం వల్ల నాకేమన్నా చలానా తీసేస్తారా, లేకుండా ఫ్రీగా నన్ను ఏమైనా పంపించేస్తారా? మీరు రాసిన చలానాకు నేనైతే ఫైన్ వేస్తున్నప్పుడు మీరు నా భర్తను పట్టుకొని ఆ ముండ నా కొడుకు ఈ ముండ నా కొడుకు అని మాట్లాడడం పద్ధతి కాదు కదా అని ఆ రోజు నేను ఆయన ఇక్కడ ట్రాఫిక్ డిఎస్పీగా ఉన్నప్పుడు ఆ రోజు మా ఇద్దరి మధ్య ఈ వివాదం జరిగింది. దీన్ని నేను లైట్గా తీసుకున్నాను అండ్ ఐ టోటలీ ఇగ్నోర్డ్ హిమ్. అదేదో అయిపోయింది అన్న కాన్సెప్ట్లోనే నేను ఉన్నాను. నిన్న ఇక్కడ ఆంధ్రజ్యోతి ధర్నా జరిగే టైంలో ఒకవైపు బీయింగ్ నగరాధ్యక్షులుగా నేను పార్టీ తరపున ఏదో ధర్నాకి వెళ్ళాను, ఆయన ఉన్నాడు. మేము ఒక సైడ్ చెప్తున్నాము, సార్ మేము శాంతియుతంగా ఏదో ధర్నాకు వచ్చాము, మేము ఇక్కడ ఏది వాయిలెంట్ యాక్ట్ చేయటం లేదు కదా. ధర్నాలో కూడా మీరందరూ మీడియా మిత్రులందరూ యూట్యూబ్లో కానీ అన్ని చోట్ల వైరల్ అయింది ఆ వీడియో. దాంట్లో మీరు చూసారంటే నేను నిర్మోహమాటంగా ఆయన ఒకటే ప్రశ్న అడిగాను. మొన్న దస్తగిరి అనే ఆయన రిమ్స్లో హత్య జరిగితే అక్కడ మీరు పోలీస్ సిబ్బంది కానీ మీరు ఎక్కడ ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారు, కనీసం దాన్ని ఆపలేకపోయారు. ఈరోజు శాంతియుతంగా 10 మంది ఆడోళ్ళు చేసుకుంటున్న ధర్నాకు ఇన్ని బ్యారికేడ్లు వేసి ఇన్ని వేసి మీరు ఇంత అడ్డు తగులుతున్నారేంటి సార్, ఇదేమన్నా న్యాయమా అని ఆయన అడిగితే ఆయన ఓపెన్గా ఈ ముండలే అడిగిపోయినారు, ఈ ఎక్కడికి పోయారు ఈ కానిస్టేబుల్ ముండలు ఏంటి, వీళ్ళందరికీ నేను సమాధానం చెప్పాలా, మీరేంటి అంటే మనిషిని ఆయనకు ఆలోచించే కోణంలోనే ఒకటి మనకు తెలుస్తుంది, ఎదుటి మనిషి మనం చూసే విధానం తెలుస్తుంది, అతని మాటల పద్ధతిలో తెలుస్తుంది. ఆయన ఏదో మైండ్లో పెట్టుకొని ఏదో దాన్ని లేదు నిత్యానంద రెడ్డే టార్గెట్ అన్నట్టు, ఈవెన్ ఆయన వైఫ్ని ఒక లేడీని నన్ను అంత ఇన్సల్టింగ్గా ఆయన మాట్లాడుతున్నాను. నేను ఆయన్ను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఓకే నువ్వు ధర్నా వద్దంటున్నావు సరే, బ్యారికేడ్లు జరపద్దు ఏమన్నా, కానీ ముండలు గిండెలు అని నువ్వు అక్కడ నా ముందరే నువ్వు అంత నిర్మోహమాటంగా మాట్లాడుతున్నప్పుడు దట్ ఈస్ ద సెకండ్ ఇన్సిడెంట్. అంటే ఇంతకుముందు నువ్వు అదే చేసావు, నా కొడుకు నిత్యానంద రెడ్డి, ఆ ముండా కొడుకు వాడు రెడ్డి అని ఒక హై ఫీలింగ్, వాడిది చలామణి అవుతుందని వాడిని చూసుకొని వాడి పెళ్ళాం కూడా లాస్ట్కు నోరిప్పడం అన్నట్టు ఆయన ఆ రోజు మాట్లాడడము, దాన్ని సీరియస్గా నిన్నటి వరకు నిన్న ఆయనను చూసేంత వరకు సేమ్ పర్సన్, అదే పర్సన్ ఈయన నిన్న ధర్నాలో ఉన్న పర్సన్ ఈయన అనేది నేను టాలీ చేసుకోలేకపోయినాను. తర్వాత మొత్తం అంతా ఇప్పుడు ఇదంతా ఈ సీన్ అంతా ఒకసారి సినారియో అంతా ఒకసారి సీక్వెన్స్లో పెట్టుకుంటే ఆ సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అంటే ఆయనకు ఉన్న మనస్పర్ధలు ఏమన్నా మా హస్బెండ్తో ఉన్నాయేమో అవన్నీ ఎందుకో కొంచెము సందేహాత్మకంగా ఉన్నాయి. కాబట్టి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసుకుంటుంది ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నంత వరకు ఇలానే ఉంటుంది అనేది మాకు కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రెజర్ చేసి అందరినీ ఇరికించాలని, బికాజ్ పట్టుబడిన 11 మంది నుంచి ఎలాంటి వాగ్మూలము మా వరకు అంటే మా ప్రజెన్స్లో కానీ ప్రజల దట్ ఈస్ సమ్వాట్ విచ్ ఈస్ రికార్డెడ్ విత్ ఇన్ ద డిటిసి లోపల వాళ్ళ చేత తీసుకున్న రిమాండ్ వాగ్మూలం అది. ఆ రిమాండ్ వాగ్మూలానికి అంత బలాన్ని చేకూరుస్తూ పత్రికలన్నీ అంత గట్టిగా అంత దుర్మార్గంగా ముఠా నాయకుడు, ముఠా అధిపతి డబ్బులు ఇచ్చి చలామణి చేపించాడు, మొత్తం కాన్స్పిరసీ అంటే ఏదో నార్మల్గా జరిగిన ఒక చిల్ల అల్లరి, ఓకే అది అల్లరి జరిగినప్పుడు కూడా అంత ఓపెన్గా దస్తగిరి వాళ్ళ వైఫ్ అండ్ పిల్లలు కూడా మేము ప్రొటెక్షన్ అడిగాము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళను, తాలూకా వాళ్ళను, మాకు వాళ్ళ నుంచి లైఫ్ థ్రెట్ ఉంది, మీరు మాతో పాటు రిమ్స్కి రండి అని అడిగితే ఒక్కరు కూడా ఏమైతుంది పో అన్నారు, అంత చిన్నదానికి నువ్వు ఎందుకు అంత ఆలోచిస్తున్నావు వెళ్ళు అన్న. అక్కడ మీ వైఫల్యాన్ని మీరు పక్కన పెట్టుకొని జరిగిపోయిన తర్వాత ఇప్పుడు దాన్నంతా టోటలీ దాన్ని మార్చేసి అదేదో పొలిటికల్ డ్రామా, అదేదో వైసీపీ నాయకులు అసలు మరి దస్తగిరి అన్నతో మాకు చాలా మంచి అనుబంధం ఉంది, కానీ ఏ రోజు ఈ రియల్ ఎస్టేట్లో దీనిలలో లేదు. ఆడికి మొన్న కూడా
ఆయన చనిపోయి 2 రోజుల ముందు అక్కడ పార్టీ ఆఫీస్లో కొలిస్తే ఆయన నిర్మోట, మీ ఆయన మమ్మల్ని ఎందుకు నమ్ముతాడమ్మా, చూడమ్మా అన్నీ తీసుకుపోయి ఎవరికో ఇస్తాడు, మా దగ్గర కూడా 2 సైట్లు. ఇట్స్ ఈజ్ హిస్ బిజినెస్. ఆయన ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్. ఆయన చేసే పనే అది. ఆయన నలుగురికి 4 స్థలాలు అమ్మాలి, అవి జెన్యున్ స్థలాలు అమ్ముకుంటాడు, ఆయన ఏదో లాభం పెట్టుకుంటాడు. దట్ ఈస్ ద కామన్ థింగ్ విచ్ హ్యాపెన్స్. ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఇవన్నీ కామన్. కానీ నేను అడిగేది ఏంటంటే, ఆయన ఇంట్లో బయటపడిన డాక్యుమెంట్స్లో మాకు సంబంధించి నిత్యానంద రెడ్డి పేరు మీద ఒక సింగిల్ డాక్యుమెంట్ అయినా ఉందా? ఉంటే దాన్ని యాజ్ ఏ, బికాజ్ మీరు మీడియా పోలీస్ డిపార్ట్మెంట్ చూపెట్టేది, మీడియా చూపెట్టేది, దట్స్ ద ఓన్లీ మోటివ్. వితౌట్ ఎనీ ఆ మోటివ్నే మీరు హైలైట్ చేస్తున్నారు. దట్స్ ద ఓన్లీ మోటివ్. వీళ్ళిద్దరి మధ్య ఈ అగ్రిమెంట్లు, ఆస్తి తగాదాలు, ఈ రియల్ ఎస్టేట్ దందాలు, వీటి మధ్య జరుగుతున్న ఈ మోటివ్ను బేసిస్ చేసుకొని దస్తగిరిని చంపించాడు అని అంటున్నారు. సరే, కానీ ఆ మోటివ్ ఎస్టాబ్లిష్ చేయడానికి నిత్యానంద రెడ్డి అంటూ ఏదో ఒక అగ్రిమెంట్లో ఎంటర్ అవ్వాలి కదా. ఎంటర్ అవ్వలేదని ఆయన మొన్న కూడా నా దగ్గర ఊర్లో అందరు బ్రోకర్లను అడుగుతాడు, కానీ నన్నేం అడగడు, నేను తెచ్చిన సైట్లు కొనుక్కోడు. నువ్వన్నా చెప్పమ్మా, నేను మీ వాడినే కదా, నేను ఒక 10 రూపాయలు తింటే ఏమవుతుంది అని అంత జోవియల్గా మమ్మల్ని హక్ చేసుకొని, మా ఆయన్ను హక్ చేసుకొని అంతగా మాట్లాడిన ఆయన మీద 2 రోజులకే ఆ శత్రుత్వం పెంచుకొని పోయి పొడిచేంత కాన్స్పిరసీ అయితే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బీ క్రియేటెడ్. తర్వాత మీడియాలో ఈవెన్ దట్ రిమాండ్ ఎఫ్ఐఆర్లో నిత్యానంద రెడ్డి ట్రాక్ రికార్డ్, నిత్యానంద రెడ్డి క్రిమినల్ రికార్డ్స్ అని చెప్పేసి 5 కేసులు ఇచ్చారు. మీకు ప్రూఫ్లతో సహా 5 కేసులకు సంబంధించిన సబ్జెక్ట్ మ్యాటర్ మీకు కూడా కేసులు సెక్షన్స్, తర్వాత అవి జరుగుతున్న ప్రొసీడింగ్స్ నెంబర్ వేస్తే డిస్ట్రిక్ట్ కోర్టు వెబ్సైట్లోకి వెళ్ళారంటే మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ సమైక్యాంధ్ర కేసు, సెకండ్ వన్ రైల్ రోకో అట్ ద టైమ్ ఆఫ్ సమైక్యాంధ్ర ఆడ జరిగిన కేసు, మూడోది ఎస్పీ ఆఫీస్ వెళ్ళినప్పుడు నిత్యానంద రెడ్డి ఎస్పీ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాడు సమైక్యాంధ్ర టైంలో అన్న కేసు, నాలుగోది నిన్న మన ఎమ్మెల్యే గారి ఎలక్షన్స్లో గౌస్నగర్లో జరిగిన కేసు, ఐదోది 2009లో హార్ష్ డ్రైవింగ్ అనే కేసు మీద జరిగిన కేసు. ఆల్ ఆర్ టోటలీ పెట్టిన 5 సివిల్ కేసెస్. ఆ 5లో 4 కేసులు కొట్టేశారు. ఆల్ ఆర్ క్లోజ్డ్. మీరు ఈరోజు రోజుకు మీరు ఈరోజు కెమెరాల నుంచి సెల్ ఫోన్కు దిగినారు. సో సెల్ ఫోన్లో ఉండే ఒకే ఒక ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మీరు చేసే ప్రతి పని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ దే విల్ రీచ్ టు ఎవ్రీ వన్. అలానే అంత టెక్నాలజీ డెవలప్ అయిన దాంట్లో మీరు ఒక సీసీ నెంబర్ కొట్టి ఆ కేసులు మీరు వేస్తున్నారే, ముఠా నాయకుడు అంటూ ఇన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ పత్రికలన్నీ అంతగా నిన్నటి నుంచి మారు మోగిస్తున్నారు. అవన్నీ కేసులు ఒక్కసారి నిజంగా గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పండి. యూ షుడ్ బీ ద గైడెన్స్ టు ద పీపుల్. కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు? ఇప్పుడు ఎవరైనా ఏదైనా నడిపేటప్పుడు అన్న చెప్పాడంటే జెన్విన్లే, అన్న చెప్పినాడంటే అన్న చూసింటాడు, వీళ్ళు రాశారంటే ఇది జెన్విన్లే అన్న స్టేజ్లో ఉన్న కామన్ పీపుల్కు మీరు మీడియాలో నిన్న వచ్చిన కథనాలు చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయంటే, వాళ్ళు హైలైట్ చేసిన కేసెస్ 5 ఇవే. మీరు వెళ్ళండి కడప డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రొసీడింగ్స్ అని చెప్పేసి కడప డిస్ట్రిక్ట్ కోర్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ 5 కేసులను మీరు ఆ నెంబర్లతో సహా ఇచ్చారు. ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత మీడియా వాళ్ళే వేశారు. ఆ ప్రొసీడింగ్స్ పెట్టారంటే మీకే తెలుస్తుంది వాట్ ఈస్ దట్ కేస్. అంటే సమైక్యాంధ్రలో పోరాటం చేయడం తప్ప? ప్రతి ఒక్కరం చేశాము, అందరము పాల్గొన్నాం. మీలో కూడా చాలామంది పాల్గొని ఉంటారు. ఒక స్టూడెంట్ కాడి నుంచి ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. సో దాంట్లో నాకేం, ఐ సపోర్ట్ మై హస్బెండ్ ఇన్ దట్ కేస్. నా తండ్రి దాంట్లో పార్టిసిపేట్ చేశాడు. సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్గా నా తండ్రి దాన్ని నడిపాడు. సో దాంట్లో ఉన్న 3 కేసులు సమైక్యాంధ్ర కేసులే. ఒక కేసు మన ఎలక్షన్ టైంలో జరిగినది, ఒకటి ఏదో ర్యాష్ డ్రైవింగ్ అంటారు. వాటన్నిటిని ముడిపెడుతూ అదొక కోణం. క్రిమినల్ ప్రొసీడింగ్స్, ప్రొలాంగ్డ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అన్నీ అంటున్నారు. ఎలా అవి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కిందకు వస్తాయి? క్లియర్గా దే ఆర్ ద సివిల్ కేసెస్ అనేది ఆడ క్లియర్గా ఉంది. సివిల్ నెంబర్ ఉంది దానికి. సో ఏది రాస్తున్నాము, ఏది రాసేది ఎక్కడ ఎఫెక్ట్ కొడుతుంది? మీరు రాసే కథనాలు, మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈరోజు నా కూతురు తను సక్సెస్ఫుల్గా తన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని 500కి 486 మార్కులు స్కోర్ చేసుకొని తను హ్యాపీగా తన తండ్రితో గడపడానికి ఏదో హాస్టల్ నుంచి ఇంటికి వచ్చింది. కానీ
దీన్ని పూర్తిగా డైవర్ట్ చేసేసి ఈవెన్ షీఈ్ నాట్ ఇన్ ఏ కండిషన్ టు సిట్ అండ్ టాక్ టు హిమ్ ఫర్ ఈవెన్ 10 minutes. అంటే తన తండ్రితో ఒక 10 నిమిషాలు కూర్చొని మాట్లాడడానికి కూడా తను లేకుండా జరిగిపోయింది. ఎలా ఇవన్నీ క్రిమినల్ ప్రొసీడింగ్స్ కిందకి వస్తాయండి? నార్మల్గా జరిగింది. తర్వాత ఫొటోస్ అంటున్నారు, రోజు ఫొటోస్ సార్ ఒక పొలిటికల్ పార్టీలో ఈవెన్ ఎవరి వరకు ఎందుకండి, ఒక కార్పొరేటర్ కానీ, ఒక మున్సిపల్ మామూలు మున్సిపల్ ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ మీ ఏరియాలో ఉన్నారు, ఒక సర్పంచులు ఉన్నారంటే ఏ చిన్న దానికైనా వస్తారండి, ప్రతి ఒక్కరు వస్తారు. చిన్న బైక్ పట్టుకున్నా కూడా అన్న ప్లీజ్ మా బైక్ పట్టుకున్నారు ఇడిపించన్నా, నువ్వు చెప్పన్నా, మాట్లాడన్నాడు. అట్లాంటప్పుడు పోలీస్ వాళ్ళు అప్పుడు రెస్పాండ్ కాకూడదండి. ఎందుకు మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు? బైక్ పట్టుకున్నాము మీరు పెట్టేయండి అంటే ఆడికే క్లోజ్ అయిపోతుంది కదా. ఆ ప్రొసీజర్ను స్టార్ట్ చేసిందే డిపార్ట్మెంట్ వాళ్ళు. ఫోన్ చేస్తారు, వస్తారు, 10 మంది మా దగ్గరకు వచ్చి అడుగుతారు, అన్న మా బైక్ ట్రాఫిక్లో ఉంది పట్టుకున్నారు. అభిమానులు ఉంటారు, దానికి మేమేం చేయలేం కదా. ఈవెన్ జగనన్నకు రోజుకు 1,00,000 మంది వచ్చి సెల్ఫీలు తీసుకుంటుంటారు. చంద్రబాబు గారికి రోజు 1,00,000 మంది వచ్చి సెల్ఫీలు తీసుకుంటుంటారు. నారా లోకేష్ గారు ఎవరు, పవన్ కళ్యాణ్ ఈజ్ బీయింగ్ ఏ ఫిలిం యాక్టర్, ఆయన దగ్గరికి రోజు 1,00,000 మంది వచ్చి సెల్ఫీలు తీసుకుంటుంటారు. అందరూ సెల్ఫీలు అడుగుతారు, కాదనలేము. కాదనిన తర్వాత కూడా దాన్ని మీడియా ఎలా చిత్రీకరిస్తుందో కూడా మనకు తెలుసు.